పూర్వం న్యాయస్థానాలు తక్కువగా ఉన్న రోజుల్లో ఎవరి మధ్య అయినా వివాదం తలెత్తితే ఈ స్తంభం దగ్గరకు వచ్చి నిజం చెప్పమంటారంట. ఒకవేళ ఎవరైనా అబద్ధం చెప్తే వారికి ఖచ్చితంగా దైవదండం కలుగుతుందని చెప్పి విశ్వసిస్తారంట. సో ఇలాంటి సత్యస్తంభం ఉన్న ఈ గుడి గురించి, అలానే గుడిలో ఉన్న ఇతర విషయాల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మిత్రులందరికీ నమస్తే. నేను మీ నాగార్జున కొల్లి. మీకోసం మళ్ళీ పెదకళ్ళేపల్లి గ్రామానికి వచ్చాను. లాస్ట్ వీడియో ఎవరన్నా చూడకపోతే కనుక చూడండి. ఆ వీడియోలో ఏంటంటే ఈ గ్రామంలో పుట్టిన గొప్ప గొప్ప వారందరి గురించి చెప్పాను అనమాట. ఘంటసాల గారు, పింగళి వెంకయ్య గారు, వేటూరి గారు. సో ఇలాంటి మహానుభావులందరూ ఈ ఊర్లో పుట్టి ఎలా పెరిగారు, ఎలా గొప్పవారయ్యారనే విషయాలన్నీ కూడా పాత వీడియోలో చెప్పాను. ఒకవేళ ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కనుక ఇప్పుడే చూడండి. సో ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే పెదకళ్ళేపల్లి గ్రామంలో ఒక పెద్ద గుడి ఉందన్నమాట. చాలా గొప్పది. పురాణ గాథలు అవన్నీ కూడా ఉన్నాయి ఈ గుడికి సంబంధించినవి. ఇప్పుడు నా వెనకాల చూస్తుంది ఏంటంటే 25 అడుగుల శివుని విగ్రహం అన్నమాట. శివరాత్రి ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. అలానే ఇప్పుడు ఈ పక్కన ఈ నా వెనకాల కనిపిస్తుంది కదా, సరిగ్గా చెట్లన్నీ బాగా ఉండేసరికి మీకు సరిగ్గా కనపడట్లేదు. అదేంటంటే చెరువు అనమాట. నాగగుండం అంటారు. సో దానికి ఆ పేరు ఎలా వచ్చింది, సో ఇవన్నీ వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికైతే ముందు ఒకసారి గుడిలోకి వెళ్ళి మనం అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. ప్రతి ఒక్కటే వివరిస్తాను. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు అక్కడ ఒక బండి ఆగి ఉంది కదా, అటు నుంచి ఊళ్ళోకి ఎంటర్ అవుతారనమాట. అయితే ఆ దూరంగా విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా, సో అవే అనమాట ఈ ఊర్లో పుట్టిన గొప్ప గొప్ప వాళ్ళందరి విగ్రహాలు. సో అలానే ఎడం చేతి వైపుని చూసుకుంటే డైరెక్ట్గా గుడి వచ్చేస్తుంది. ఈ ఊరిని పెదకళ్ళేపల్లి అంటారని చెప్పాను కదా, కానీ పురాణాల ప్రకారం కానీ చరిత్రలో కానీ చూసుకుంటే దీన్ని కడలీపురం అని కానీ కదళీపురం అని కానీ అనేవాళ్ళంట. సో ఇక్కడ చూద్దాం ఉండండి. ఇక్కడ శాసనం కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి పక్కనే ఉన్న చల్లపల్లి రాజాగారు వేయించిందంట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విగ్రహం వచ్చేసి నాగేశ్వర నాయుడు గారిదంట. ఈ గుడికి గాలి గోపురాన్ని కట్టించింది ఈయనే. సో అప్పుడు ఆయన వేయించిన శాసనమే ఇదన్నమాట. ఇదంతా సంస్కృతంలో ఉంది. గాలి గోపురాన్ని నిర్మించింది అయితే కనుక 1795లో. లోపలికి రాగానే ఇక్కడ ఎడం వైపు చూస్తే ఈ గుడి కింద ఉండే దేవుడి మాన్యం భూములు ఉంటాయి కదా, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, దాన్ని ఎవరెవరు సాల్వ్ చేస్తున్నారనే ఒక చిన్న టేబుల్ లాగా ఉందన్నమాట. చూడొచ్చు. గుడి అయితే నేను చాలా తక్కువ మంది ఉన్నారు, ఒకళ్ళిద్దరే ఉన్నారు అంతే. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. సాధారణంగా మనకి ఏ గుడిలో చూసినా ఒక ధ్వజస్తంభం ఉంటుంది కదా, కానీ ఇక్కడ మీరు చూడండి 3 స్తంభాలు కనిపిస్తున్నాయి. మధ్యలోది వచ్చేసి ధ్వజస్తంభం అనమాట. ఇదేమో దీపస్తంభం అంట. ఆ ముందున్నది నంది స్తంభం అంట. ఒకసారి మనం పూజారి గారిని అడిగి తెలుసుకుందాం 3 ఎందుకు ఉన్నాయి, అసలు 3 ఉండొచ్చా, ఒకవేళ ఉండొచ్చు అనుకుంటే కనుక ఒక్కొక్క దానికి ఉన్న విశిష్టత ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం మనం. ఇప్పుడు నా వెనకాల ఒక స్తంభం కనిపిస్తుంది కదా, సో దీనిపైన రాసింది చూడండి అక్కడ సత్యస్తంభం అని చెప్పి. సో కింద ఏమో కర్కోటక విగ్రహాన్ని స్థాపించారనమాట. ఈ కర్కోటకను గురించి నేను స్థల పురాణం చెప్పేటప్పుడు చెప్తాను. ఈ స్తంభానికి ఉన్న విశిష్టత ఏంటంటే, పూర్వపు రోజుల్లోనంట ఎవరైనా వివాదాలు తలెత్తినప్పుడు ఈ స్తంభం దగ్గరికి వచ్చి నిజం చెప్పమని అడిగేవారంట. సో ఇద్దరిలో ఎవరన్నా అబద్ధం చెప్తే కనుక వారికి దేవుడు శిక్షిస్తారని చెప్పి నమ్ముతారనమాట. కానీ ఇది నేను ఒక హిస్టరీ ఛానల్లో చూశాను. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఇది బౌద్ధ స్తూపం దగ్గర స్తంభం అయి ఉండొచ్చు. సో దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి స్థాపన చేసి ఉంటారు అని అంటున్నారు.
కానీ అది మనం ఎంతవరకు నిజం అనేది చెప్పలేం. అయితే ఒకప్పుడు చలపల్లి రాజా గారు ఒక ఇద్దరు అన్నదమ్ముల మధ్యన వచ్చిన సమస్యని పరిష్కరిద్దామని చెప్పి ఈ సత్యస్తంభం దగ్గర నిజం చెప్పమని చెప్పి ఆదేశం ఇచ్చారంట. అందులో ఒకరు అబద్ధం ఆడగా ఈ సత్యస్తంభం పైభాగం విరిగి ఆ అబద్ధం ఆడిన వ్యక్తి మీద పడి అతను మరణించాడంట. ఈ విరిగిన పైభాగాన్నే మనం ఇప్పుడు నంది స్తంభంగా చూస్తున్నాం. సో నేను ప్రదక్షిణ చేసుకుంటూ వచ్చాను ఇక్కడ గుడికి బయట అన్నమాట. సో ఇక్కడ మీకు ఒక యోగి కూర్చున్నట్టు కనిపిస్తున్నారు కదా, ఈయన పేరు పుష్పగిరి సోమశివాచార్య అంట. అయితే ఈ పైన 2 శాసనాలు కనిపిస్తున్నాయండి ఈ శిల పైనే. అందులో మొట్టమొదటి దానిలో చూద్దాం. ఇక్కడ మీకు ఒక తెలుగు నెంబర్లు కనిపిస్తున్నాయి కదా, అంటే మనం అందరం మర్చిపోయాం అనుకోండి. సో అదేంటంటే 1214 అనమాట. సో ఈయన వచ్చేసి 1214లో ఈ గుడిని రాతితో నిర్మించినట్టు ఉందంట. అయితే అంతకుముందు ఇటుకలతో ఉండొచ్చు, ఒకవేళ శిథిలం అయిపోతే దాన్ని పునర్నిర్మించి ఉండొచ్చు ఆయన. సో అలానే ఈ పక్కన చూడండి, ఈ ఆలయంలో ఉన్న ఈ విఘ్నేశ్వరుడికి ప్రత్యేకత ఏంటంటే కింద చూడండి మూషిక వాహనం బదులు మనం సింహవాహనాన్ని చూడొచ్చు. అలానే ఈ గణపతి 5 ముఖాలతో పంచముఖ విఘ్నేశ్వరుడిగా ఉన్నారన్నమాట. సో సాధారణంగా ఇలాంటివి మనం ఎక్కడ చూడం. బహుశా నేను చూసిన ఒకే ఒక్క విగ్రహం ఇదన్నమాట. సో అలా చూసుకుంటూ వెళ్దాం. ప్రధాన ఆలయానికి చుట్టుపక్కల మొత్తం కూడా మంచి మంచి విగ్రహాలు ఉన్నాయి. అయితే ఇది చూడండి, చాలా బాగా నచ్చింది. మామూలుగా లింగోద్భవం అంటాం కదా, కథ ఒకటి పురాణాల్లో బాగా ప్రసిద్ధం కదా. పైన ఏమో హంస, మధ్యలో హంస అంటే బ్రహ్మగారు అనమాట, మధ్యలో శివుడు, కింద చూడండి వరాహ రూపంలో విష్ణుమూర్తి అనమాట. చాలా బాగుంది ఇది. ఇక్కడే చూడండి మనకి నాగశిలలు కూడా చాలా ప్రతిష్ఠ చేసి ఉన్నాయి. ఇక్కడ చిన్న ఉపాలయం ఉంది, దానిలోకి వెళ్దామని చూస్తుంటేనేమో తెచ్చి వెళ్ళనివ్వట్లేదు. అది చూడండి ఎట్లా అరుస్తుందో. మనకు తెలిసిందే కదా, సాధారణంగా గుళ్ళల్లో వీడియో తీనేవారు. సో ఇది నేను ప్రతిసారి ఆర్గ్యూ చేసేది. సో సాధారణంగా సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు చూసన్నా కొంతమంది గుళ్ళను సందర్శిస్తారు కదా. సో నా ఉద్దేశం ఏంటంటే వీడియో తీయటం ఎంకరేజ్ చేయొచ్చని నేను అనుకుంటున్నాను. పూజారి గారు అయితే నన్ను చుట్టూ తీసుకోమని చెప్పారు. మూల విరాట్ని తీయొద్దని చెప్పారు. ఎలాగో అది సర్వసాధారణం, ప్రతి గుళ్ళో కూడా అలాగే ఉంటుంది. సో అందుకనే నేను మీకు గర్భగుడిలో ఉన్న స్వామిని చూపించట్లేదు. ఒకవేళ ఆన్లైన్లో ఎక్కడన్నా ఇమేజ్ దొరికితే కనుక నేను అది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. సో ఇప్పుడైతే నేను వెళ్ళి దర్శనం చేసుకుని తర్వాత గుళ్ళో ఉన్న మిగిలిన విషయాల గురించి చెప్తాను. ఇప్పుడే దర్శనం చేసుకుని బయటకు వచ్చాను. లోపలంతా కూడా చాలా బాగుంది. ముఖ్యంగా ఇక్కడ శివలింగం పైన ఒక పాము ఆకారంలో ఘాటు పడింది అనమాట. అది అసలు ఎలా ఏర్పడింది అని నేను స్థల పురాణం చెప్పేటప్పుడు చెప్తాను. ఇప్పుడైతే ముందు ఈ ఆలయంలో ఉన్న ఉపాలయాలన్నీ కూడా చూద్దాం. ఇటు పక్కన వచ్చేసి మనకి దుర్గాదేవి ఉపాలయం ఉంది. ఇది వచ్చేసి కాలభైరవ స్వామి ఉపాలయం అనమాట. మొత్తం 2 ఉపాలయాలు ఉన్నాయి. అటు పక్కన ఇందాక మనం చూసాం కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాలయం కూడా ఉంది. ఇందాక మనం కోతిని చూసాం కదా, సో అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాలయం అనమాట. ఈ మూలన వచ్చేసి నవగ్రహ మండపం. ఇదేమో 16 స్తంభాలతో ఉన్న ఇంకొక మండపం అన్నమాట. ఒకసారి ఈ మండపం పైకి ఎక్కుతున్నాను. ఇక్కడ నుండి చూడండి గుడి మొత్తాన్ని కూడా.
చూస్తున్నారా, కాలభైరవుని ఉపాలయం కాబట్టి పైన మీకు సునకాల విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి. ఏ క్లాస్లో ఉందో నాకైతే సరిగ్గా గుర్తు రావట్లేదు కానివ్వండి, మనకి సాంస్క్రిట్లో అనుకుంటా పరీక్షిత్ మహారాజ్కి ఒక శాపం ఉంటుంది, ఒక సర్పం వచ్చి ఆయన్ని కాటు వేసి మరణించేలా చేస్తుంది అని చెప్పి మనం చదువుకున్నాం కదా. సో ఆయన కొడుకు జనమేజయుడు అనమాట. సో తండ్రి మరణానికి కారణం ఒక సర్పం కాబట్టి ఆయన లోకంలో ఉన్న సర్పాలన్నింటిని కూడా అంతం చేసేయాలన్న ఉద్దేశంతో ఒక సర్పయాగాన్ని నిర్వహిస్తారనమాట. సో ఆ సర్పయాగం వల్ల ఏంటంటే వాళ్ళు యాగం చేస్తుంటే ప్రపంచంలో ఉన్న ఎక్కడ సర్పాలు ఉన్నా కూడా ఆ సర్పం వచ్చేసి ఆ హోమగుండంలో పడిపోతుంది అనమాట. సో అలాంటి దారుణమైన యాగం అనమాట. అయితే ఈ సర్పయాగాన్ని ఆపాలంటే కనుక వాసుకి అని మనం విన్నాం కదా. సో ఆ వాసుకి గారి యొక్క చెల్లెలు కొడుకు ఈ యాగాన్ని ఆపగలడు అనమాట. సో ఈ విషయం తెలుసుకున్న నాగదేవతలు అందరూ కలిసి ఒక 8 మంది కలిసి ఇప్పుడు మనం ఉన్న ఈ క్షేత్రానికి వచ్చారంట. సో ఎందుకంటే ఇప్పుడు ఎలాంటిదైనా కానీ యాగం యాగమే కదా. సో ఆ యాగాన్ని ఎవరు ఆపకూడదన్నమాట. ఒకవేళ ఆపిన వారికి పాపం తగులుతుందంట. అలానే యాగం నిర్వహిస్తున్న వారికి కూడా పాపమేనంట. ఆ పాపం సర్పాలన్నిటికీ తగలకుండా ఉండటం కోసం ఈ 8 మంది దేవతా సర్పాలు ఈ ప్రదేశానికి వచ్చి పూజ చేయడానికి కోసం అని చెప్పి అరటి వనాన్ని ఇక్కడ నాటారంట. సో అందుకని కదలి వనం, కదలి అంటే అరటి చెట్టు అనమాట. సో అందుకని కదలి వనం అనే పేరు కూడా ఈ గ్రామానికి ఉందని చెప్పి పురాణాల్లో ఉందన్నమాట. వీడియో మొదట్లో నాగగుండం అని చెప్పి ఒకటి చూపించాను కదా. సో అది ఈ 8 మంది దేవతా సర్పాలు యాగం కోసం తవ్విందనమాట. అలానే ఇందాక మనం కర్కోటకుని విగ్రహం కూడా చూసాం కదా. సో ఈ 8 మంది దేవతా సర్పాల్లో ఆయన కూడా ఒకరు. అందుకే కర్కోటకుని విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించారు. దాన్నే మనం ఇందాక చూసాం. సో వీళ్ళు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి శివుని కోసం తపస్సు చేయడం మొదలుపెట్టారో కొద్దిసేపటికి భూమిలో నుంచి పెళ్ళపెళ్ళమంటూ శబ్దాలతో ఒక శివలింగం ఆవిర్భవించిందంట. అదే ఇప్పుడు మనం ఈ గుళ్ళో దర్శించుకునే దుర్గా నాగేశ్వర స్వామి. అయితే ఇది జరిగిన కొన్ని వందల ఏళ్ళకి ఆ శివలింగం మరుగున పడిపోయి పుట్టలుగా బాగా మొలిచేసిందంట. అయితే ఇక్కడి వాళ్ళు చెప్పే కథనం ఏంటంటే, ఒకరోజు ఒక ఆవు వచ్చి ఆ పుట్ట మీద దారగా పాలు విడుస్తుందంట. అది తెలుసుకున్న స్థానికులు దాన్ని తవ్వటం మొదలుపెట్టారంట పుట్టని. ఆ తవ్వే క్రమంలోనే ఆ పార యొక్క దెబ్బ ఆ శివలింగానికి తగిలి దాని మీద సర్పాకారంలో ఒక మచ్చ అనేది ఏర్పడిపోయిందంట పర్మనెంట్గా. సో అది ఈ శివలింగం ఏర్పడటానికి ఉన్న కారణం అనమాట. ఈ గుడికి వచ్చినప్పుడు బాగా గమనించండి, గర్భగుడిలో కానీ లేకపోతే ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఆలయ గోడల మీద కానీ మొత్తం అన్నీ కూడా చాలా శాసనాలు అయితే కనిపిస్తున్నాయి. కొన్నిటి అక్షరాలు కొన్ని అర్థం అవుతాయి, కానీ మొత్తం అర్థం కావన్నమాట. ఎందుకంటే లిపి కొంచెం తేడా ఉంటుంది కదా. సో అదొకటి గమనించండి ఈ గుడికి వచ్చినప్పుడు. ఇక్కడ ఉన్న ఇంకొక విషయం ఏంటంటే, ఈ పెదకళ్ళేపల్లి గ్రామం అనేది కృష్ణా నది ఒడ్డున ఉందన్నమాట. పూర్వం సముద్రం అయితే ఇక్కడ వరకు ఈ గ్రామం పొలిమేరల వరకు కూడా ఉండేదంట. సో అందుకని కడలీపురం అని కూడా పిలిచేవారంట. ఇది చూడండి, ఈ దివిసీమలో ఉన్న గుళ్ళన్నిటికీ కూడా ఉన్న ఒక ప్రత్యేకత అన్నమాట. ఇదేంటంటే జగజ్యోతి అంటారు. జగత్తు మొత్తం బాగుండాలన్న సదుద్దేశంతో దీన్ని మొత్తం ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఇదంతా కూడా నెయ్యితో నింపేస్తారన్నమాట. ఆవు నెయ్యితో నింపేసి ఆ మధ్యలో కన్నం కనిపిస్తుంది కదా, ఆ కన్నంలో ఒత్తి పెడతారన్నమాట చాలా ఎత్తుగా. ఆవు నెయ్యిని యూజ్ చేసి వెలిగిస్తారు జగత్తు మొత్తం బాగుండడం కోసం. అయితే ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా చల్లపల్లి రాజావారిని తీసుకొస్తారనమాట. ఆయన ఎదురుగుండా మీకు అక్కడ ఒక చిన్న చాట్ కనిపిస్తుందా, పోయిన వీడియోలో చూపించాను అనుకోండి ఒకసారి. సో అక్కడ నుంచి తీసుకొస్తారనమాట. ఈ ద్వారం ద్వారా తీసుకొచ్చి ఆయన చేత వెలిగిస్తారు. ఆ తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా నెయ్యి కానీ నూనె కానీ పోయొచ్చు అనమాట ఆ దీపంలోకి. ఇప్పుడు ఆ రాజా గారి చావిడి దాని దగ్గరికి వెళ్తున్నా. ఇది వచ్చేసి బావి అనమాట.
మేము శివరాత్రికి వచ్చినప్పుడల్లా ఇటుగా వచ్చి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాం. కానీ మొట్టమొదటిసారి నేను శివరాత్రి కాకుండా మామూలు రోజుల్లో వస్తున్నాను. చూడండి ఎలా ఉందో ఊరంతా కూడా. చూద్దాం, వెళ్ళకూడదు అసలు. ఎవరిదో ఇల్లు కూడా ఉంది ఇక్కడ. సరే వెళ్ళొద్దులేండి. కృష్ణానదిని చూపిస్తానని చెప్పాను కదా, సో అందుకోసం ఊరి దగ్గర నుంచి ఇలా వచ్చాను అనమాట. సో ఆ పక్కనే ఉంది కృష్ణానది. అది చూపించే ముందు ఇక్కడ ఉన్న ఈ గుడిని కూడా చూపిద్దాం అనుకున్నాను. ఇది 12 జ్యోతిర్లింగ క్షేత్రం అని చెప్పి ఉంది. నేను ఇదే మొట్టమొదటిసారి చూడటం. సో గుడిని ముందు నుండి చూడండి. ఒకవేళ ఎవరైనా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూడటానికి వచ్చి సో పొద్దునే దర్శనం అయిపోతే కనుక మధ్యాహ్నం ఈ 2 ప్లేసులని కూడా చూసుకోవచ్చు. చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడేమో వీరభద్ర స్వామి అంట, కాశీ విశ్వేశ్వర స్వామి, అలానే కాశీ అన్నపూర్ణేశ్వరి. ఇక్కడేమో నవగ్రహ మండపం ఉంది చిన్నది. అన్నీ కూడా చాలా పాత కట్టడాల్లా ఉన్నాయి. ఓకే, ఇక్కడేమో వేణుగోపాల స్వామి. సో ఎదురుగుండా ఆంజనేయ స్వామి ఉన్నారు. సో పేరుకు తగ్గట్టు ఇది 12 జ్యోతిర్లింగం అనిపించుకుంది అనమాట. చూడండి లోపల. సో అన్ని జ్యోతిర్లింగాల ప్రతిమల్ని ఇక్కడ పెట్టారు, చూడొచ్చు. ఈ 12 జ్యోతిర్లింగ క్షేత్రానికి పక్కనే చూడండి ఎంత పెద్ద శివలింగం ఉందో. సుమారు 10-15 అడుగులైనా ఉండొచ్చు. హాయ్. సో కృష్ణానది దగ్గరికి వచ్చేసాం. ఇప్పటివరకు మనం దేవసీమ ప్రాంతాల్లో చాలా గుళ్ళను కవర్ చేసాం, అలానే చాలా ప్రాంతాలను కవర్ చేసాం. ఈ కవర్ చేసిన ప్రతి ఒక్క గుడికి కూడా ఏదో ఒక రూపంలో కృష్ణానది పక్కనే ఉంటుంది అన్నమాట. సో ఒక్క ఘంటసాల క్షేత్రానికి మాత్రమే దగ్గరలో ఉండదు, కాకపోతే కృష్ణానదికి ఇంకొక చిన్న కాలువ లాంటిది ఉంటుంది అన్నమాట. సో అది దగ్గరలోనే ఉంటుంది ఘంటసాల గ్రామానికి. శ్రీకాకుళం చూసుకుంటే కనుక పక్కనే ఉంటుంది. సో మా ఊరు మోపిదేవి కూడా దగ్గరలోనే, ఘంటసాలలోనే దగ్గరలోనే పక్కనే ఉంటుంది అన్నమాట. అలానే గణపేశ్వరంలో కూడా చూసాం కృష్ణానది అక్కడ ఎలా ఉందో. హంసలదీవిలో చూసాం, అవనగడ్డలో చూసాం. అవనగడ్డకు కూడా దగ్గరే, వెనకాలే ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతం వాళ్ళందరం కూడా ఎంతో రుణపడి ఉన్నాం కృష్ణానదికి. అయితే ఇందాక నేను మీకు చెప్పాను కదా, ఈ పెదకళ్ళేపల్లి దుర్గా నాగేశ్వర స్వామి దేవస్థానాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారనమాట. ఎందుకంటే మన దగ్గర డ్రోన్ లేదు కాబట్టి నేను మ్యాప్లోనే చూపిస్తున్నాను చూడండి. సాధారణంగా నది ప్రవహించే దిశని మార్చుకుని ఉత్తరం వైపు ప్రవహిస్తే దాన్ని ఉత్తర వాహిని అంటారనమాట. ఇప్పుడు మన కాశీని చూసుకుంటే గంగా నది అప్పటి వరకు కూడా తూర్పుగా ప్రవహించేది ఉత్తరం వైపుగా ప్రవహించి మళ్ళీ తూర్పుకి వెళ్తుంది అన్నమాట. సో అలానే ఈ క్షేత్రానికి కూడా నది, కృష్ణా నది తూర్పుగా వెళ్ళే కృష్ణా నది ఉత్తరం వైపుకి మలుపు తిరిగి మళ్ళీ తూర్పుకు వెళ్తుంది అన్నమాట. అదొక పోలిక. రెండోది వచ్చేసి అక్కడ కాశీలో బిందు మాధవుడు క్షేత్రపాలకుడు అయితే ఇక్కడ వచ్చేసరికి రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి అనమాట. మనం గుడి దగ్గర నుంచి ఈ నది దగ్గరికి వచ్చే దారిలో ఉందన్నమాట వేణుగోపాల స్వామి గుడి. సో ఇందాక దక్షిణ కాశీ అంటారని చెప్పాను కదా, ఈ 2 పోలికల్ని బట్టి ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అంటారనమాట. ఇంతటి మహిమాన్వితమైన దక్షిణ కాశీకి ఎవరైనా వచ్చి ఇక్కడ నదీ స్నానం ఆచరించి దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదని చెప్పి విశ్వసిస్తారనమాట.
శివరాత్రి రోజు తిరునాళ్ళు నిర్వహిస్తారనమాట. ఆ రోజు ఏంటంటే గుడి ముందల ప్రాంగణం ఉంది కదా, అదంతా కూడా మంచి నాటి ప్రదర్శనలు లేకపోతే హరికథ ఇలాంటివి ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి. సో ఆ ముందు రోడ్లు మనం ఇప్పుడు ఊర్లో నుంచి వచ్చిన రోడ్లు మొత్తం అన్నీ కూడా చిన్న చిన్న కొట్లు అలాంటి వాటిలన్నిటితో ఫుల్గా ఆడావిడిగా కోలాహలంగా ఉంటుంది అనమాట. సో శివరాత్రికి మా మామయ్యలు, మేము, మా నాన్న మేమందరం కలిసి ఇక్కడికి వస్తాం అనమాట బండి వేసుకుని. కొంతమంది చెప్పేది ఏంటంటే శ్రీశైలం తర్వాత ఆంధ్రప్రదేశ్లో బాగా శివరాత్రి జరిగేది ఇక్కడే అని చెప్పి కూడా చెప్తారనమాట. సో అది గొప్పతనం. సో నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను ఈ ఊరికి ఎలా రావాలనేది. సో ఒకవేళ ఎవరైనా పాత వీడియో చూడాలనుకుంటే కనుక నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియో చూడండి. సో ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో కలుద్దాం మరి. బాయ్.